చెల్లిద్దాం. మనమందరం కూడా రెడీ చేస్తున్నాం. ప్రార్థన దేవుని దేవుడి స్తోత్రం కలుగుగాక. దేవుడు కాచి కాపాడి తన క్షేమాన్ని గురించి సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టి ఏ విధంగా దేవుడు ఆయన సన్నిధానంలో ఈ విధమైనటువంటి స్థితిలో నడిపిస్తున్నటువంటి దేవునికి మాత్రమే నిత్యము మహిమ ఘనత ప్రభావములు యుగములు కలుగుగాక. హల్లెలూయా. ప్రార్థించడం కూడా నాకు తెలియజేస్తున్నాను. ఇంకొకరు కూడా ప్రార్థించండి. దేవునిలో మనం ఎక్కువగా ఆత్మీయంగా నడిపించబడిన విధమై మనం ఆత్మీయంగా ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుతున్నాం. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఒకసారిగా గమనిద్దాం. 33వ అధ్యాయం కూడా వచ్చినాం. మీరు లోబడాలని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అని మోషేతో చెప్పెను అన్న కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేవుని యొక్క వాక్కుల ద్వారా, దేవుని యొక్క ఉపదేశం ద్వారా మనం దేవుని యొక్క మాటలను మనం ఒకసారిగా గమనించవలసిన వారు వింటున్నాం. ఈ 2021 సంవత్సరంలో దేవుడు నీతో నాతో మనతో కూడా మాట్లాడేటువంటి మాట అంటే దేవుడు తన ప్రజలైనటువంటి వారితో మాట్లాడుతున్నాడు. తన యొక్క జనాంగమైనటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. తన భక్తుడైనటువంటి మోషే భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి భక్తుడు దేవుడు అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎవరితో అన్ని దేవుడితో మాట్లాడడం లేదు. దేవుడు ఎరగని వారితో దేవుడు మాట్లాడడం లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక దినమున వారి యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి వారిని, లేకపోతే ఐగుప్తు దేశంలో ఫరో చేత బంధించబడినటువంటి వారికి, వెట్టి చాకరీ చేయబడుతున్నటువంటి వారి యొక్క జీవితాలను బట్టి దేవుడు ఒక దినాన వారిని విడిపించి వారిని విముక్తి కలగజేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. వారిని ఎర్ర సముద్రం నుండి వారిని నడిపించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా వారి యొక్క శత్రువులైనటువంటి మరి ఆ ఫరో సైన్యములైన వారి రథాలనైనా అన్నిటిని కూడా ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు తన ప్రజలను పోషించి సంరక్షించి నడిపించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అలాంటి ప్రజలైనటువంటి వారి గురించి దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అంటే, ఇదిగోయ్యా నేను మీరు నాకు లోబడనటువంటి జన్మగా కనబడుతున్నారు, నాకు విజయంగా కనబడినటువంటి జన్మగా ఉంటున్నారు. కాబట్టి నేను మీతో కూడా నేను రానయ్యా అంటున్నాడు దేవుడు. ఒకటి నాన్న చేతిలో నుండి విడిపించినటువంటి దేవుడు కదా. ఒకటి నాన్న పెట్టి చాకరీ చేత ఉంటున్నటువంటి సమయంలో వారు పెట్టుతున్నటువంటి నిర్గమకాండం 3వ అధ్యాయంలో చివరి వచనాలను మనం గమనిద్దాం. చూడండి ఆ మాటలు ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని యొక్క వాక్యమును మనం గమనించినప్పుడు, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 23వ వచనం నుండి కూడా మనం గమనించినప్పుడు అలాగే అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇశ్రాయేలీయులు తాము చేసిన వెట్టి పనులను బట్టి వెట్టులు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి దేవుని యొద్దకు చేరెను. కాబట్టి దేవుడు వారి మురుగులని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చేసెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను అన్నప్పుడు దేవుని స్తోత్రం చెల్లిద్దామా? 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. ఇక్కడ అంటాడు, తమ్ముడు కష్టపెట్టు వారిని వారు పెట్టిన మూడని వింటిని వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ విశాలమైన దేశములో నుండి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమనగా కనానీ నివాసులకు అమలేయులకు జనకు వీరులకు ఇశ్రాయేలులకు నేను వారిని నడిపించడానికి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు చేరి ఉన్నది. ఈ ఐగుప్తులు వారిని వేధించిన హింసను చూచి తిని అన్న
మనం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు దేవుని యొక్క ప్రజలైనటువంటి వారిని దేవుడు ఎలాగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఒకసారి గమనించవలసిన వారు వింటాం. వారు వెట్టి పనులు చేస్తూ వారు బాధపడుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. ఎంతో మంది హింసింపబడుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు వారు పడుతున్నటువంటి పరిస్థితులలో కూడా ఆ పరిస్థితులను బట్టి దేవుడు వారు దేవుడికి వారు పెట్టినప్పుడు దేవుడు వారు పడుతున్నటువంటి బాధను బట్టు వారు పడుతున్నటువంటి శ్రమను బట్టు వారు పడుతున్నటువంటి వాటి పరిస్థితులను బట్టు దేవుడు ఎంత మాత్రం కూడా వారిని త్రోసివేయక దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి మొరను దేవుడు ఆలకించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొద్దకు చేరినట్లుగా మనం గమనించవలసిన వారమైనా దేవుడు వారిని చూస్తున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే అయ్యా వారిని ఆ దేశంలో నుండి విశాల స్థలమైనటువంటి దేశము అనగా ఎలాంటి దేశం అంటే రాను తేజలో ప్రవహించేటువంటి దేశమునకు నేను వారిని నడిపించి ఆ దేశంలో వారు నివసించులాగా నేను చేయబోతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఎలాంటి గొప్ప కార్యక్రమాలు దేవుడు చేస్తున్నాడు ఒకసారి మనం గమనించవలసిన వారమైనా దేవుడు ఎంతగా వారిని పోషించుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, కష్టములలో కన్నీటిలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని చూసినా ఎవరు మనల్ని చూడకపోయినా, ఒకవేళ మన బంధువులు చూడకపోయినా, మన రక్త సంబంధాలు చూడకపోయినా, మన స్నేహితులు చూడకపోయినా, మన ఇరుగు వారు చూడకపోయినా, ఎవరు చూడకపోయినా నీ నా కష్టములు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులలో ఆయన వైపు చూడగా ఆయనకు మొరపెట్టగా ఆయన మొరను విని మనలను చూచిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యమును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మాటలను బట్టి మన యొక్క జీవితాలను బట్టి కూడా ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు గత 2020 సంవత్సరంలో కలిగినటువంటి పరిస్థితులలో దేవుడు నిజంగా మనకి ఎలాంటి వాడిగా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయవలసిన వారమైనా ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఉపకారములు చేశాడు, ఎలాంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఎన్నో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లోకమంతా కూడా కనబడుతున్నప్పటికీ కూడా లోకమంతా కూడా తెగులు కనబడుతున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి ఇబ్బందులు కనబడుతున్నప్పటికీ కూడా దేవుడికి మనకు మొరపెట్టినప్పుడు దేవుడికి మనం విన్నవించినప్పుడు దేవుడు మనం మొర వినలేదా? దేవుడు మనల్ని చూడలేదా? మన కష్టాల నుండి విడిపించలేదా? మనం విముక్తి చేయలేదా? మనం వాటన్నిటిని కూడా విడిపించి నడిపించినటువంటి దేవుడు కాదా? అయితే దేవుడు చేసినటువంటి మేము అంతలోనే మర్చిపోతావా? అంతలోనే ఆయన విడిచిపెడతావా? అంత మాత్రంలోనే అయ్యో మేము ఆయనకు లోబడలేనటువంటి పరిస్థితులలో కనబడుతున్నామేమో. జాగ్రత్త. దేవుడు ఎత్తైన సముద్రంలో దాటించినట్టుగా ఆ సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపించినట్టు దేవుడుగా ఉన్నాడు కదా. చెడు అంటే కూడా దేవుడు సాయం చేశాడు కదా. ఇరుకులు లేకుండా దేవుడు మనల్ని పోషించి సంరక్షించి మనము మన కుటుంబాలను మన పిల్లలకు ఎంతగా క్షేమమును దేవుడు మనకు దయచేస్తే దేవుని పక్షమున మనం ఎలాగా ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాము సార్ ఆలోచించి. నువ్వు మొదలుపెట్టినప్పుడు ఆయన వచ్చాడు కదా, నీతో వచ్చాడు. అంత మాత్రమే కాకుండా పగటి వేళ మేఘ స్తంభము గాను రాత్రి వేళ అగ్ని స్తంభము గానుండి దేవుడు వారిని నడిపించిన దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి వేళ కలుగు బయటకై నేను పగటి వేళ ఎగురు బాణకై నేను జీవనంలో సంచరించు తెగులకై నేను మధ్యాహ్నమందు పాలు చేయను రోగపడకై నేను నీవు భయపడకూడదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదని వాగ్దానము చేస్తే నడిపించినటువంటి దేవుడు కాదా? ఆయన అంతగా మేలు చేస్తే ఈ దినాన నీవు నేను ఎలా ఉన్నావు? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన పిల్లలు ఎలా ఉన్నారు? మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఎలా ఉన్నారు? మేలు పొందుకోవడం ద్వారానేనా? సహాయం పొందుకోవడం ద్వారానేనా? లేకుంటే తెగులు రాకుండా తెగులు నుండి విడిపించబడటం మాత్రమేనా? అంతొక్కటే సరిపోతుందా? దేవుడు ఎందుకు విడిపించాడు తెలుసా? తెగులను విడిపించింది ఎందుకో తెలుసా? కష్టం నుండి ఎందుకు విడిపించాడో తెలుసా? లేకుంటే ఎర్ర సముద్రం నుండి దాటించింది ఎందుకో తెలుసా? శత్రువుల చేతిలో పడకుండా నేను విడిపించి ఎందుకో తెలుసా? ఆయనను ఆరాధించుట కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? దేవుని ఆరాధించుట కొరకే. మోషే అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ ఇశ్రాయేలు ప్రజలయ్యా, ఓ ఫరో రాజా
మమ్మల్ని విడిపించయ్యా, మమ్మల్ని పంపించే, మేము మా దేవుడిని ఆరాధించుకోవడానికి మా దేవుడు చూపించినటువంటి దేశములకు ప్రయాణమై వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. 2021 సంవత్సరంలో దేవుడు మీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని మేలులు చేసినప్పుడు, ఇన్ని ఉపకారాలు చేసినప్పుడు నిజముగా ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన ఆరాధించాలన్న మనసుందా? ఏదో దేవుడు ఇస్తున్నాడయ్యా, మేము తింటున్నామయ్యా, తాగుతున్నామయ్యా అని చెప్పి మన ఇష్టానుసారమైనటువంటి జీవితంలో ఉంటే ఒక దినాన దేవుడు నిజముగా వారి పరిస్థితులలో అనేకమైనటువంటి సమస్యలను వారు ఎదుర్కొన్నటువంటి వారి పరిస్థితులలో వారు ముందుకు కొనసాగలేనటువంటి స్థితిలో వారు కనబడుతున్నారు. అక్కడ మాత్రమే కాకుండా వారు చేరవలసినటువంటి గమ్యస్థానంలో కూడా చేరకుండా మధ్యలోనే రాలిపోయినటువంటి వారిగా కూడా కనబడుతున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు చేసిన మేలు మర్చిపోయారు. దేవుని యొక్క సహాయమును విడిచిపెట్టిపోయారు, సహాయమును మర్చిపోయారు. దేవుడు నడిపించిన విధానాన్ని వారు మర్చిపోయారు కదా. దేవుడు వారిని రాత్రి పగలు కాపాడినటువంటి విధానమును వారు మర్చిపోయి వారి సొంత బలం అనుకుంటారు, వారి యొక్క శక్తి సామర్థ్యం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు అలాంటి వారు కానాను దేశమునే వారు చేరలేకపోయింది. ఎందుకు తెలుసా? దేవుడు చేసిన మేలు మర్చిపోతారు. దేవుడు బిడ్డ, ఇది నా దేవుని యొక్క దాసుడుగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నిజంగా మనం అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక దినాన దేవుని రాజ్యాన్ని మనం ఎలాగ చేరగలుగుతాం? దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు లోబడనటువంటి ప్రజలు ఈ లోకముతో ఆనందించాలనుకుంటున్నారు, ఈ లోకములో వాళ్ళు ఎగరాలనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నగల గురించి ఉన్నప్పుడు కూడా మన సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. లోకంలో కలిగినటువంటి పరిస్థితులలో ఉండాలనేటువంటి ఆలోచన. అంత మాత్రమే కాకుండా అహరోను గారు యాజకుడుగా ఉండినా ఆయన ద్వారానే మరలా దూడను చేయించుకొని వారి ఇష్ట ప్రకారముగా గంతులు వేయాలనేటువంటి ఆలోచన తప్పన కలిగినటువంటి వారిగా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! నిన్న దేవుడు దాసులే మార్చేటువంటి వారిగా ఉంటున్నారా మీరేనా? మనమైనా లోకంలో ఆనందించడానికి, లోకంలో సంతోషించడానికి అవసరాన్ని బట్టి అలా వాడుకుంటున్నావా? అవసరం తీసుకున్న తర్వాత నీ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను వారు నాకు లోబడము లేదు గనక. హల్లెలూయా. నేను వారితో కూడా దేవుడు మనతో వస్తే కదా మనం చేరవలసినటువంటి గమ్యస్థానంలో మనం చేరగలిగేది. మనం ఉండవలసినటువంటి పరిస్థితులలో మనను దేవుడు మనను ఉంచడానికి ఆయన ఇష్టపడేది. దేవుడు లేదా ఈ దినాన్ని మనం అనుకుంటున్నాం, ఏదో మన అవసరతను బట్టి దేవుడు మనతో రావాలని కాదు, కానీ నేను నా దేవుని రాజ్యమును చేరాలన్నటువంటి మనస్సు కలిగినట్లయితే ఆయన రాత్రి పగలు కూడా మనతోనే వచ్చి దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడు వస్తాడైనా? పగటి వేళ మేఘ స్తంభముగా, రాత్రి వేళ అగ్ని స్తంభముగా మనతో వస్తాడు. ఆయన మన్నాలను కుమరిస్తాడు, బట్టలు కొట్టగా నీళ్లను ప్రయోగించేసినట్లుగా మన దాహాన్ని తీరుస్తాడు, మనను పోషిస్తాడు, మనను సంరక్షిస్తాడు, మనలను, మన కుటుంబాలను, మన కలిగినటువంటి సమస్తమును కూడా ఆయన వృద్ధిపరిచి వేరు చేసి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంతే కదా? ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి, ఐగుప్తు దేశంలో నుండి ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలైనటువంటి వారిని, ఇశ్రాయేలు జనాంగమైనటువంటి వారిని ఆయన విడిపించి ఆయన నడిపించినప్పుడు నిజముగా వారు ఎలా ఉంటున్నారంటే వారు, వారి పిల్లలు, వారి కలిగినటువంటి అన్ని కూడా సమృద్ధిగా ఆశీర్వదించబడి వృద్ధి చెందేను. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకంటే వారు ఆ కానాను దేశంలో చేరలేకపోయారు, కానీ వారి పిల్లలు కానాను దేశంలో చేరి అన్నప్పుడు దేవుని స్తోత్రం తెలియదామా? వారు చేరలేకపోయారు. ఎందుకంటే వారు అందరమైనటువంటి స్థితిలో అబాధమైన వారు పొందుకోలేకపోయారు.
ఎందుకంటే వారి జీవితంలో వారు దేవుడు ప్రకటించినటువంటి దేశంలో నివసిస్తూ వారు సంతోషంగా ఆనందంగా ఎందుకైనా గడపలేకపోయారంటే వారు లోబడలేకపోయారు. ఇది నువ్వు దేనికి లోబడలేకపోతున్నా? దేవుని సన్నిధానానికి వచ్చుటలో లోబడలేకపోతున్నావా? దేవుని ఆరాధించడంలో లోబడలేకపోతున్నావా? దేవుని సన్నిధానంలో ఆయన మహిమపరచడంలో లోబడలేకపోతున్నావా? ఆయన నామాన్ని గణపరచడంలో ఆయనకు లోబడలేకపోతున్నావా? ఆయన పరిచయం చేయడంలో ఆయనకు లోబడలేకపోతున్నావా? ఆయన వాక్యానుసారమైనటువంటి దశభాగం ఇవ్వడంలో లోబడలేకపోతున్నావా? ఆయన వాక్యానుసారమైనటువంటి మాట ప్రకారంగా కార్యక్రమంలో ఆయనకు లోబడలేకపోతున్నావా? లేకుంటే ఆయనను ఆత్మతోనూ సత్యతోనూ ఆయన చేసినటువంటి ఉపదేశం ప్రకారంగా నువ్వు నడవడానికి నువ్వు లోబడకపోతే నిజంగా దేవుని యొక్క వాక్యం అంటుంది, అయితే నేను మీతో రాను. మనతో దేవుడు నాతో వస్తున్నాడు, లేకుంటే మాతో వస్తున్నాడు, మనతో వస్తున్నాడు అని అనుకున్నట్లుగా మనం అనుకుంటున్నాం. కానీ ఆ పరిస్థితులు లేకుంటే మనకు అప్పుడే అర్థమైపోతాయి. ఏమని అర్థమైంది అంటే ఇది ఏ మాత్రమును కూడా మనకు మేలు కలుగుట కొరకే కాదు, కానీ మన జీవితములలో నెమ్మది లేకుండా ఉండడానికి కారణమవుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ఎవరినైనా సరే దేవునికి లోబడుట మనం నేర్చుకోవాలి. దేవునికి ఆరాధించాలా? ఈ దినం ఆరాధించే సమయం అయితే నిన్ను ఆరాధించడానికి నేను వెళ్ళాలన్నటువంటి ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవుని యొక్క చిత్తమునకు లోబడాలి. దేవా ఈ వాక్యం నాకు సత్యం తెలియజేస్తున్నాను ఆయన, ఈ సత్య ప్రకారంగా నేను నడవాలి ఆయన అని ఆయన సత్యమునకు సంపూర్ణముగా మనం లోబడవలసిన వారమైనా ఆయన వస్తేనే మనం ఆయన రాజ్యాన్ని చేరగలం. ఆయన మన పరిస్థితులను ఆయన చూడగలిగితేనే మనం ఆయన సన్నిధానంలో మనం ముందుకు కొనసాగలుగుతాం కదా. అందుకని దేవుని యొక్క వాక్యంలో భక్తుడైనటువంటి మోషే ఏమంటున్నాడు? దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు చూడండి, అక్కడ వారి యొక్క జీవితంలో 5వ వచనం నుండి మనం గమనించినప్పుడు కాగా యెహోవా మోషేతో మీరు ఇశ్రాయేలుతో మీరు లోబడిన ప్రజలు ఒక్క క్షణం మాత్రమే మీరు అనుభవించినా మిమ్మల్ని నిర్మూలన చేయగలిగిన మిమ్మల్ని ఏమి చేయగలను అది నాకు తెలియదు. కాబట్టి ఇశ్రాయేలు ఆభరణములను తీసివేసిరి. అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేవుని యొక్క వాక్యమును మనం గమనించినప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు లోబడుతున్నటువంటి జనముగా కనబడుతున్నాడు. అయితే నేను ఒక మాటను మీకు తెలియజేస్తున్నాడు, నేను ఒక క్షణం మాత్రం మీ నడుముకు వచ్చిందిరా. ఏమంటున్నాడు? ఏమైపోతారు? కూడా నిర్మూలన చేయబడతారు. ఎవరయ్యా వారు నిర్మూలన చేయబడు వారు? ఎవరయ్యా? ఆయనకు లోబడనటువంటి అందుచేతనే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ మాటను బట్టి కూడా మనం ఒకసారిగా బాగా ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఒక ఆలోచన ప్రభుత్వ యేసుక్రీస్తు వారు కూడా ఆయన వచ్చేటువంటి ఆ క్షణ మాత్రములోనే అందరూ కూడా చెప్పారు, ఆయనకు ఎవరైతే లోబడరో వాళ్ళందరూ నిర్మూలన చేయబడతారు. అంతే. ఆయన రాజ్యానికి వారు వారసులు కాలేరు, ఆయన రాజ్యమును స్వతంత్రించుకోలేదు, ఆ దేశంలో వారు ప్రవేశించడానికి వీలు లేదు. ఈ నూతన సంవత్సరం అని నూతనమైనటువంటి పరిస్థితులలో మన జీవితంలో మన గృహాలు లేకుంటే మనకు మన కుటుంబాలు మన పిల్లలు అయ్యో నూతన సంవత్సరం అని గతులు వేయడం కాదు కదా. ఇది ఒకవేళ నా యేసయ్య ఈ క్షణం మాత్రం వస్తే నా జీవితంలో నేను నా దేవునికి లోబడిన వారమా కాదా అని దేవుడు చూస్తే నేను ఎక్కడ నిలవగలుగుతాను? సంవత్సరాలు గడుస్తుంటే దేవా నూతన సంవత్సరాన్ని గతులు వేస్తున్నాం. సంవత్సరాలు గడుచుచుండగా దేవా నూతన పంచుమాయన అంటున్నాం. ఏది మన జీవితంలో నూతనత్వం? ఏది ఆయన లోబడినటువంటి విధానం? ఏది? అందుకని అంటున్నాడు, అయ్యా మీరు లోబడినటువంటి జనతనగా నేను ఒక క్షణం మాత్రం వస్తే మీరందరూ కూడా నిర్మాణమైపోతారు. ఆ మాటకు వారు భయపడిన వారై అన్నప్పుడు దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఏదైతే దేవుడు వారి యొద్దకు
సంపూర్ణముగా లోబడుదునుగాక. హల్లెలూయా. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆయన రాకడ సమీపంగా ఉంటున్నటువంటి మనము మన జీవితాలలో ఉంటుండగా మన పరిస్థితులను బహు జాగ్రత్తగా చూస్తాం. కష్టం వచ్చినప్పుడు కాదు దేవుని వైపు చూస్తాం, బాధ వచ్చినప్పుడు కాదు దేవుని వైపు చూడాల్సింది, రోగం వచ్చినప్పుడు కాదు దేవుని వైపు చూడాల్సింది, లేకపోతే మరొకటి వచ్చినప్పుడు కాదు దేవుని చూడవలసింది. ఈ దినం అందే అయ్యా సంవత్సరాలు గడుస్తున్నాయి, నీ రాకడ సమీపంగా ఉంటుండగా నేను దేని విషయంలో నీకు లోబడడం లేదు నాయన, నీకు లోబడకుండా నా మనసు ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో నా హృదయం ఉన్నదో ఆ కఠినత్వము నా హృదయంలో నుండి తీసివే ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంటారు, అయ్యా ఇదిగో ఆ ఫిలిష్తీయులు ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా బలవంతులుగా శక్తివంతులుగా ఉంటున్నారని ఆ 10 గోత్రములలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ విధమైనటువంటి 12 గోత్రములలో ఉన్న 10 గోత్రముల వారు భయపడించారు. కానీ అయితే 2 గోత్రములు కలిగినటువంటి యెహోషువ కాలేబు వారిద్దరు కూడా వారి కన్నను మనము బలవంతులము అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ఈ బలాన్ని చూసుకుంటారు కనుక వారు బలహీనులైపోయారు. దేవునిలో నడవాలని, దేవుని యొక్క సహాయం మనం పొందుకోవడామని దేవునిలో మనం నడవగలిగితే దేవుడు మనతో వస్తాడని నమ్మవలసిన వారమైనా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో రావాలంటే మనం ఏం చేయాలి? దేవునితో మనము ఉండాలి. ఎవరితో? ఆయన మాట, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి గొప్పటువంటి మోషే మాట్లాడినప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించాం. 13వ వచనం నుండి చదువుతారా? కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగేలా, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు. నీ మార్గమును నాకు తెలియజేయు. అప్పుడు నేను తెలుసుకొను. చింతించుము. ఈ జనము నీ ప్రజలే కదా. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడదామని ఆయనతో చెప్పాను అన్నప్పుడు దేవుని స్తోత్రం చెల్లిద్దామా. దేవుని యొక్క సన్నిధానం మనతో రావాలంటే, దేవుని యొక్క ప్రసన్నత మనతో రావాలంటే, దేవుని యొక్క తోడ్పాటు మనతో రావాలంటే, ఆయన మన మధ్యకు దిగి వచ్చి ఒకవేళ మనం నిర్మూలము కావాలంటే మనం ఏం చేయబడాలంటే ఒక ప్రత్యేకించబడిన జనముగా కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా నీ ప్రజలమే కదా అని లోకంలో కూడా ఉండకూడదు, లోకాచారాలతో ఉండకూడదు, లోక పద్ధతులతో ఉండకూడదు, లేకుంటే లోకంలో ఉన్నటువంటి తిరుగుబాటుతనంతగా ఉండకూడదు, లోకంలో ఉన్నటువంటి అవిధేయత కలిగినటువంటి జీవితం ఉండకూడదు, లోకంలో ఉన్నటువంటి లోబడనటువంటి పరిస్థితులు కలగకూడదు. కానీ ఎలాంటి జనముగా ఉండాలంటే వారిలో నుండి ప్రత్యేకించబడిన జనముగా ఉండాలి. దేవుడి యొక్క మహిమ కలుగును గాక. లోపడనటువంటి వారిగా ఉండవచ్చు, అవిధేయులుగా కనబడవచ్చు, లేకుంటే తిరుగుబాటు కలిగినటువంటి మనసు కలిగినటువంటి, లేకుంటే అనేకమైనటువంటి కార్యములు కలిగినటువంటి వారిగా మన జీవితంలో మనం కనబడవచ్చునేమో. కానీ అయితే ఇప్పుడు ఆయన మాట్లాడి, ఆయన విడిపించి, ఆయన సంరక్షించి, ఆయన నడిపించుచుండగా మనం లోకములో నుండి ప్రత్యేక జనముగా కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వారి యొక్క ప్రవర్తనను మార్చుకొని బాగా వినాలి. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు, దేవుడు మోషే భక్తుని ద్వారా దేవుడు స్పష్టంగా తన ప్రజలతో తన బిడ్డలతో మాట్లాడినప్పుడు ఆ ప్రజలందరూ కూడా దేవుడి మాటకు, దేవుడి దాసుని మాటకు వారు లోబడిన వారై, వారు విజయులై లోబడిన వారై దేవుడి చిత్త ప్రకారముగా వారు తీర్మానించి వారు ఎప్పుడైతే ముందుకు కొనసాగలుగుతున్నారో అప్పుడు అంటున్నాడు దేవుడు,
ఇదిగో ఆయన మీతో కూడా నా సన్నిధి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీతో కూడా వస్తా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాంటి వారిగా ఉంటున్నారంటే లోకములో నుండి ఏంటంట లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా ఉన్నారని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఇలాంటి కార్యాలు జరగడానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఒకనొక దినమున ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వస్తున్నప్పుడు వీరితో పాటు ఐగుప్తీయులు కూడా దాటుకొని వచ్చారు. ఎక్కడ వచ్చారు? ఎవరు వచ్చారు? ఎవరితో పాటు? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశం నుండి దేవుని ఆరాధించడానికి కనాను దేశంలోనికి వారు బయలుదేరి వచ్చి ఉండగా వారితో పాటు ఈ అన్ని జనులు సైతం కూడా వారు కూడా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసరికి ఇప్పుడు మనలో ఎలా అయిపోయారంటే దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి వీరు, దేవుని ప్రేమపరచడానికి వచ్చిన వీరు, దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి వీరు ఏం చేశారంటే దేవుని ఆరాధించి దేవుని గణపరిచి దేవుని కొనియాడి దేవుని యొక్క క్రమంలో దేవుని యొక్క పద్ధతిలో ముందుకు కొనసాగాల్సిన వారు వీరు దేవుని మాటను మర్చిపోయి వీరితో వెనక నుండి వచ్చినటువంటి ఈ ప్రజల అలవాట్లు నేర్చుకుంటున్నారు. ఎవరి ప్రజల అలవాటు? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల అలవాట్లు వీళ్ళు నేర్చుకుంటున్నారు. వారి పద్ధతుల ప్రకారంగా వీరు నడవడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుడు వారిని ఆ ఎర్ర సముద్రంలో వారిని ఎలాగ ముంచి వేశాడో ఎవరైతే ఆయన మాట వినగా ఆయన ప్రజలుగా ఉన్నారో వారిని కూడా నిర్మూలన చేసుకునే దేవుడు వచ్చాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వినండి, నువ్వు ఎలా ఉన్నావు, మనం ఎలా ఉన్నాం? దేవుడి మాటను వినేవారుగా ఉంటామా? దేవుడి మాటను లోబడేవారుగా ఉంటామా? లేకుంటే దేవుడి మాట వినని వారితో సమాసం చేసి మాట వినని వారుగా ఉంటున్నామా? లోబడని వారుగా ఉంటున్నామా? తిరుగుబాటు చేసే వారిగా ఉంటున్నామా? అవిధేయత కలిగినటువంటి వారిగా ఉంటున్నామా? లేకుంటే వారి యొక్క అలవాట్లు మన జీవితంలో తెచ్చుకొని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనానికి తీసుకొని రావద్దని దేవుడు ఈ దినాన స్పష్టంగా మాట్లాడుతున్న దేవుడు. దేవునికి వారితో సాహసం చేసి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నష్టపరచుకోవద్దని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తుంది. దేవుడు సన్నిధానానికి రాని వారితో నీకేం సహవాసం? దేవుడి యొక్క వాక్యమునకు లోబడడంతో నీకెందుకు అంత సహవాసం? దేవుడి యొక్క సత్యమునకు క్రమమునకు లోబడని వాటితో నీకేం సహవాసం? వారి మాటలు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటావా? నీకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని కోల్పోతావా? దేవుడు ఇచ్చినటువంటి రక్షణను కోల్పోతావా? దేవుడు ఇచ్చినటువంటి ఆయన కాపుదల పగలు మేఘస్తంభం రాత్రి అగ్ని స్తంభంగా ఉంది ఆయన నడిపించుతున్నటువంటి ఆయన కాపుదల భద్రతను నువ్వు కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఉండగలుగుతాము. జాగ్రత్త. అందుకని దేవుడు ఇది నా మాట్లాడు. అందుకని మన జీవితంలో మనం ఏం చేయాలంటే దేవా ఈ సంవత్సరాలు మొదలుకొని కూడా దేవా సంవత్సరాలు చొప్పని కూడా దేవా నీ కను దృష్టి మా మీద ఉండాలి అని కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కను దృష్టి ఉండాలంటే ఆయన సన్నిధానం మనతోనే ఉంటుంది. ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క భద్రత, ఆయన యొక్క నడిపింపు మన జీవితాలకు ఎంతగానో ఉండునని మనం గమనించవలసిన వారని ద్వితీయోపదేశం మనం గమనించము. 11వ అధ్యాయం 12వ వచనంలో గమనించినప్పుడు చూడండి. 11వ వచనం నుండి చదవమా. మీరు నది దాటి స్వాధీనపరచుకుని వెళ్తున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశము త్రాగును, అది మీ దేవుడైన యెహోవా రక్షించబడిన దేశము. ఈ దేవుడైన యెహోవా తాను సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేశం లోయలు కలిగినటువంటి దేశముగా కనబడుతుంది. ఆశామాషిగా దేశం చేరడానికి వీలేదు. కొన్ని సందర్భాలలో కొండలుగా మన జీవితాలలో కనబడతాయి, కొన్ని సందర్భాలలో లోయలుగా కనబడతాయి. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులుగా మన జీవితంలో అనేకమైనటువంటి శోధనలు, బాధలు, కష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులుగా ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితులు
సమస్యలలో కూడా దేవుడు ఆ దేశంలో మనం చేర్చి మనము సుఖంగా ఉంచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు కనుక అలాంటి దేశం మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కను దృష్టి సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు ఉంచు దేవుని యొక్క మహిమ కలుగును గాక. మన జీవితాలలో కూడా దేవుడు నిజముగా ఆయన కను దృష్టి మన మీద ఉండాలని మనం ఇష్టపడవలసిన వారమైనా, ఎందుకంటే ఆయన చిత్తము మన జీవితంలో ఉండవలసినదిగా ఉన్నట్టుగా మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమైనా, దేవుడు ఆయన కను దృష్టి ఉంచి ఆయన సన్నిధానం నుంచి మనము చేరవలసినటువంటి గమ్యస్థానం చేర్చడానికైనా, లేకుంటే ఈ సంవత్సర దినమున ప్రారంభం మొదలుకొని అంతం వరకు కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సన్నిధానం, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సహాయం మనకు తోడుగా ఉండాలంటే దేవా మాకు యోగులు ఏది కూడా కాదు, కానీ నీ యొక్క సన్నిధానమే మాకు రాత్రి పగలు తోడుగా ఉండాలి. దేవుని యొక్క మహిమ కలుగును గాక. అస్సలు ఆయన సన్నిధానము మనకు తోడుగా ఉండాలంటే, మన జీవితంలో ఆ విధంగా ఉండాలంటే, ఆయన కను దృష్టి మనస్సు మన మీద రేయి పగలు ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఒక ఆనక దినమున సొలొమోను భక్తుడు మందిరం కట్టించినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయినా ఇదిగో నాయన నీ ప్రజలు, నీ బిడ్డలు ఎక్కడికి వచ్చినప్పుడు చెప్పాలి. ఎక్కడికి వచ్చినప్పుడంట ఈ స్థలమునకు వచ్చి, ఆయన సన్నిధానమునకు వచ్చి, ఆయన మందిరమునకు వచ్చి వారు తమ పాపమును ఒప్పుకొని తమ యొక్క చెడు మార్గములను విడిచిపెట్టి, లేకుంటే వారి కరువులైనా, వారి ఇబ్బందులైనా, వారి పరిస్థితులైనా, ఎలాంటి స్థితిగతులలో అయినా వారు వచ్చి నీ మందిరములో వారు వచ్చి విధేయులుగా వారు లోబడినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. వారిని వారి పాపం నుండి వారిని క్షమించునైనా, వారి దోషం నుండి వారిని బాగు చేయనైనా, వారి కష్టముల నుండి వారిని విడిపించునైనా, వారి కరువు నుండి వారిని విడిపించునైనా, వారి అనాథముల నుండి వారిని విడిపించునైనా అని భక్తుడైనటువంటి సొలొమోను భక్తుడు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అయ్యో ఇది నేను కోరుకున్నట్లుగానే ఉంది, నా ప్రజలు ఎక్కడ ఉండాలి, ఆ ప్రజలకు నేను వారి పాపములు క్షమిస్తానని నేను చెప్పలేదే, లేకుంటే వారి యొక్క కష్టముల నుండి నేను విడిపిస్తానని నేను వారిని చెప్పలేదే, లేకుంటే వారిని బాగు చేస్తానని నేను చెప్పలేదే, వారి సమస్యల నుండి నేను విడిపిస్తానని చెప్పలేదే, లేకుంటే వారి పట్ల అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తానని నేను చెప్పలేదే. నేను చెప్పింది కూడా ఏంటంటే, నా సన్నిధానమున నా యొద్దకు వచ్చు వారిని నేను క్షమిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు దేవుని యొక్క పిల్లలారా, దేవుని యొక్క వాక్కు ద్వారా మనం గమనించినప్పుడు సొలొమోను భక్తుడు ఏ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో కోరుకున్నాడో అదే మాట కూడా ఈ ఉదయ కాలంలో 2020 సంవత్సరంలో దేవుడు దాసుడు నేను కూడా చెప్పేటువంటి మాట అదే. నా దేవుడు కోరుకున్నదే మనము కోరుకోవలసిన వారమైనా. దేవునికి మహిమ కలుగును గాక. కాదు కదా దేవుడిని కాపాడింది, నీకు సహాయం చేయాల్సింది, నీకు మేలు చేయాల్సింది. ఈ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో అలాంటి పరిస్థితుల నుండి నీవు నేను బాగుపడి మేలు పొంది మనము సహాయముడు దేవుని యొక్క సహాయమును పొందుకొని ఒకటి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే దేవా నీ కను దృష్టి రేయింబగలు నా మీద ఉండుగా. అన్నప్పుడు దేవుని స్తోత్రం తెలియదా? దేవుడు ఇష్టపడ్డాడు. సొలొమోనా, నువ్వు ఎంత త్యాగమేనా, నా యొక్క చిత్తాన్ని నువ్వు కనుగొన్నా, నా యొక్క ఆలోచనను కనుగొన్నా, నేను ఇష్టపడేటువంటి విధానంలో నువ్వు కోరుకున్నా, కాబట్టి నీ ప్రార్థన నేను అంగీకరిస్తానయ్యా. కాబట్టి ఈ మందిరం మీద నా కన్ను దృష్టి ఉంచుతా, నా మనసు ఉంచుతా, నా చెవులను నొప్పిస్తా, రేయి పగలు నా కన్ను దృష్టి దాని మీద ఉంచి దానికి నేను మేలు చేసి దానిని విడుదల కాపాడుతా. దేవునికి మహిమ కలుగును గాక. రేయి పగలు ఎక్కడ ఉంది? 365 పేజీ, 365 పేజీ 12వ వచనం నుండి చదువుతారా? అప్పుడు యెహోవా రాత్రి ఈ స్థలమును నాకు బలి అర్పించు మందిరముగా కోరుకుంటివి. వారు ఎప్పుడు ఆకాశమును మూసివేసినప్పుడే కానీ దేశమును నాశనము చేయటకు, మెడకు సేవించినప్పుడే కానీ
వారి దేశమును స్వస్థపరచు, ప్రార్థన మీద నా కను దృష్టి నిలుపు, నా చెప్పుదాన్ని ఆలకించు, నా పేరు ఈ మందిరములో నిత్యముగా ఉన్నట్టుగా నేను దానిని పరిశుద్ధపరచుదును. నా దృష్టిలో మనసు నిత్యము దాని మీద ఉండును అన్నప్పుడు దేవుని స్తోత్రం చెల్లిద్దామా? నా మనసు నిత్యము కూడా దాని మీద ఉంచును అన్నప్పుడు దేవుని స్తోత్రం చెల్లిద్దామా? అంత మాత్రమే కాకుండా ఇంకా కూడా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమంటాడంటే నేను దానిని పరిశుద్ధపరుస్తాను. దేవుని బిడ్డ ఇది నాడు దేవుని చిత్తములకు లోబడకపోతే, దేవుని యొక్క చిత్తములకు విధేయులుగా లేకపోతే, దేవుని యొక్క చిత్త ప్రకారముగా మన జీవితంలో మనం దేవుని ఎడల తగ్గించుకున్న వారముగా ఉండి ఆయనను కోరుకున్నది మనం నెరవేర్చు వారిగా ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, నాయనా వారు ప్రార్థన చేసిన ఆలకిస్తా, వారి మొరను ఆలకిస్తా, నేను వారికి నేను పోషిస్తా, వారిని నేను సంరక్షిస్తా, నా కన్ను దృష్టి వారి మీద ఉంచుతా, నా మనసును వారి ఉంచుతా. అంత మాత్రమే కాకుండా నేను వారిని పరిశుద్ధపరుస్తా. హల్లెలూయా. ఎలాగ పరిశుద్ధపరుస్తాడంట? నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అన్నప్పుడు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆయన పరిశుద్ధుడు కనుకనే ఆయన పరలోక రాజ్యంలో వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. ఒకనొక దినమున నీవు నేను కూడా ఆయన రాజ్యం చేరాలని ఇష్టపడుతున్నటువంటి ఆయన ప్రజలుగా ఉండిన మనము కూడా మనం ఎలాంటి వారిగా ఉండాలంటే ఆయన సన్నిధానములో ఆయన కోరుకున్నట్లుగా ఉండాలి. హల్లెలూయా. కోరుకున్నట్లుగా కాదు, నేను కోరుకున్నట్లుగా కాదు, లేకుంటే మన బంధువులు కోరుకున్నట్లుగా కాదు, మన స్నేహితులు కోరుకున్నట్లుగా కాదు, మరొకరు కోరుకున్నట్లుగా కాదు. ఎలాగా కోరుకోవాలంటే దేవా నీవు నీ సన్నిధానములో నాయన నేను నీ యొక్క పాదాలు పట్టుకునే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. నిజంగా ఆయన మందిరమునకు సాదృశ్యమైన, ఆయన ఆరాధనకు సాదృశ్యమైన మన హృదయమే ఆయన ఆలయమై ఉంది అన్నప్పుడు దేవుడు మీతో నాకు కూడా సునికి మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మందిరం అనుకరించడానికి కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు దేవుని ఆలయమై ఉన్నారు కదా, మీరు దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు మిమ్మల్ని దేవుని యొక్క వాక్యం అంటారు. చూడండి, ఒక మాట చదివిస్తాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఇక్కడ పుట్టినట్లో రెండని ముందు చూడండి, మీరు పరిశుద్ధులై ఉన్నారు. మన జీవితంలో దేవుడి యొక్క మందిరానికి, దేవుడి యొక్క సన్నిధానాలకు మనం రావాల్సింది. ఎందుకంటే రోగం కోసం కాదు, దానికోసం కాదు, దేవుడు మనము పరిశుద్ధ పరచుట కొరకై. హల్లెలూయా. మన హృదయం ఏంటంటే మన హృదయము దేవుని ఆలయమై ఉన్నది కదా. దేవుని ఆలయమును ఎవడైతే పాడు చేస్తాడో ఆయన వారిని అంతే కదా. నీ హృదయం అనేటువంటి దేవాలయాన్ని కూడా నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి రాకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు కదా. దేవుని ఆరాధించకుండా దేవుని యొక్క నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు కదా. దేవుని యొక్క సంకల్పము నీ హృదయంలో నెరవేర్చబడకుండా కఠినపరుచుకుంటావు కదా. దేవుని యొక్క భావాన్ని ఇవ్వకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు కదా. దేవుని యొక్క సేవకు సహకరించకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు కదా. దేవుని సంకల్పము నీ హృదయంలో నెరవేర్చబడకుండా ఆ కార్యమును నువ్వు కఠినపరుచుకుంటావు కదా. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు ఆయన ఆలయమై ఉన్నావని, ఆయన యొక్క ఆలయమైనటువంటి మన హృదయము ఆయన చిత్తమునకు సంపూర్ణంగా లోపడాలనేటువంటి ఆయన యొక్క ఉద్దేశమును
నీ హృదయం ద్వారా నువ్వేం చేస్తున్నావంటే కఠినపరచుకొని లోపడకుండా తిరుగుబాటు చేస్తూ ఆయన అవిధేయులుగా పోయినట్లయితే ఈ ఆలయము నీవు పాడు చేశావన్నమాట. ఎందుకు ఎలా పాడు చేస్తున్నావు? ఆయన మహిమ పొందవలసినటువంటి ఆలయము మన యొక్క ఆలోచన ద్వారా ఈ హృదయం అనేటువంటి ఆలయము పాడు చేస్తున్నామని అర్థం. అలాగా పాడు చేస్తే దేవుడు అంటాడు, ఒక దినాన నువ్వు నా ఆలయమును పాడు చేశావు కనుక నిన్ను నేను పాడు చేస్తాను. అర్థమవుతుందా? మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు మాటలు ఇది దేవుడి ఆలయమును పాడు చేసిన వాడిని దేవుడు వారిని పాడు చేయు. ఇది నాన్న మందిర విషయంలో ఎవరు ఎలాంటి దుష్టమైనటువంటి మనసు కలిగినా వారు పాడైపోతారు. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకముగా మరి ముఖ్యముగా చెప్పేటువంటి మాట దేవుడు వాడేదంటే మన హృదయం అనేటువంటి ఆలయము కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు కోరుకొని ఆయన చిత్తము నెరవేర్చబడాలని కోరుకుంటుండగా, ఆయన మాట వినాలని కోరుకుంటుండగా, ఆయన యొక్క ఆజ్ఞ ఆయన యొక్క ఆలయమైనటువంటి హృదయంలో నెరవేర్చబడాలని దేవుడు ఇష్టపడి కోరుకుంటుండగా ఈ హృదయాన్ని దేవుని చేతనైనా నీవు పతనము చేసిన, నాశనం చేసిన, లోపడకపోయినా, లేకపోతే తిరుగుబాటు చేసిన, కఠిన పంచుకున్నా దినాన దేవుడు దానిని పాడు చేస్తాడు. ఎవరు బిడ్డ? ఈ 2021 సంవత్సరమైన మానవా, దేవుడు ఎలా నడుచుకుంటున్నావు? నీ స్వార్థం కొరకే దేవుడు వాడుకుంటున్నావా? నా స్వార్థం కొరకే దేవుడు వాడుకుంటున్నావా? నా కన్ను కొరకే దేవుడు వాడుకుంటున్నావా? నీ కన్ను కొరకే దేవుడు వాడుకుంటున్నావా? లేకుంటే మన జీవితంలో దేవుడి కొరకై వాడబడుటకు మనము ఉపయోగించు వారిగా ఉన్నట్లయితే ఆయన ఒక దినాన ఆ మందిరం అనేటువంటి మన హృదయాలను పరిశుద్ధపరచును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కాలం అనేటువంటి మన హృదయంలో మీద ఆయన కన్ను దృష్టి రేయి బొమ్మలు ఉంచే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన కన్ను దృష్టి మన మీద ఉన్నట్లయితే మన జీవితములలో దేవుడి యొక్క సన్నిధానమును కలిగి జీవించువారు అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాటలు తెలియజేస్తున్నానంటే నిజంగా ఇది నేను చెప్తున్నాను కదా, రాత్రి చెప్తున్నాను, ఇది ఆరోగ్యం బాగాలేదు, నిన్నటి దినాలు కూడా నాకు ఆరోగ్యం బాగాలేదు, రాత్రి ఆరోగ్యం బాగాలేదు. తెల్లారుజామున శోధన కనిపించింది. ఆ శోధన నాకు అర్థమైంది. మధ్యాహ్నం రాకుంటే పోరాడటానికి నాకు తెలిసింది. శోధన కనిపించింది. అయినా ప్రాణం చేస్తున్నాను, పాఠం చెప్పాలనుకున్నాను, కానీ మనసు రావడం లేదు. వీళ్ళు నిలబడినాక దేవుడికి దేవుడి నేను చెప్పేటువంటి మాట ఏమంటే, ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క హృదయం పరిశుద్ధపరచబడాలంటే మన హృదయం దేవుడికి ఇష్టముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. భార్య ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడద్దు, నీ భర్త ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడవద్దు, లేకుంటే నీ పిల్లల యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడవద్దు, లేకుంటే నీ వారి యొక్క ఇష్టం నెరవేర్చబడడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు ఒకవేళ ఆ హృదయమును పరిశుద్ధపరచకపోతే పరిశుద్ధమైనది లోనికి ప్రవేశించు, నిషిద్ధమైనది ఏది కూడా ప్రవేశించడానికి వీలేదు కదా. దేవుడు బిడ్డ, ఇంత కఠినమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు తెలుసా? నువ్వు ఆయన తెలుసుకొని ఆయన రాజ్యంలో ఒక దినాన ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నీ పిల్లలు బాగుపడాలని శిక్షిస్తుంటావు కదా, నీ పిల్లలు గొప్పవారు కావాలని ఎంతో శ్రమ పడుతుంటావు కదా, అలానే దేవుడు నువ్వు ఎంతకాలం దేవుని మందిరానికి రాకుండా ఆయన బాధపెట్టి ఒకసారి ఆలోచించి, ఆయన మందిరానికి కూడా వచ్చి ఆయన ఆరాధించకుండా నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించి, ఆయన సన్నిధానంలో గడిపే విధానంలో కూడా నువ్వు గడపకుండా ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించి కదా. కొన్ని సందర్భాల్లో ఏం ఆనందం చేసినావులండి అంటే ఏమనుకుంటాం? ఆయన ఆలయం మన హృదయంగా ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసేటువంటి సమయంలో ప్రార్థన చేయకుండా ఆయన ఆలయం అనేటువంటి మన హృదయాన్ని కఠినపరుచుకొని మనం దానిని నాశనం చేస్తున్నాం. బైబిల్ చదివేటువంటి సమయంలో బైబిల్ చదవకుండా మన హృదయాన్ని
చదవడానికి వస్తుంది, కానీ చదవం. హృదయాన్ని కఠినపరచుకుంటా అంటే ఆయన ఆలయాన్ని మనం ఏం చేస్తున్నామంట? ఇలాగ మనం గమనించినప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా ఆయన వచ్చినప్పుడు మన హృదయం పరిశుద్ధముగా ఉంటే తప్ప ఆయన రాజ్యము వారు ఏ విధముగా భక్తుడు అనేటువంటి మోషే భక్తుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరింపబడినప్పుడు వారి జీవితంలో కోల్పోతున్నటువంటి విధానములు వారు తెలుసుకున్నప్పుడు దేవుడు వారితో రాకుండా ఉండాలనేటువంటి ఆయన యొక్క ఇష్టమును ఆయన యొక్క సంకల్పము ఎప్పుడైతే తెలియబడిందో, దేవా నువ్వు రాకపోతే, నీ సన్నిధానం మాకు రాకపోతే, నీ యొక్క కనుదృష్టి మా మీద లేకపోతే మీ విలోకములో పతనం మా హృదయములలో నువ్వేదైతే వద్దనుకుంటున్నావో ఈ ఆలయము మేము ఏ విధంగా పాడు చేస్తాము. వారు దేవుణ్ణి ఆరాధించవలసిన, బాగా చెప్తున్న మాట మరొకసారి, వారు దేవుణ్ణి ఆరాధించవలసిన వారు, దేవుడిని గణపరచవలసిన వారు, దేవుడిని సేవించవలసిన వారు, వారు ఆ దినాన బంగారం పెట్టుకొని నగలు పెట్టుకొని వారలాగా చేస్తారు. ఈ దినాన నువ్వు లోకాశలు పెట్టుకుని ఎంతగా దేవుని బాధపెడుతున్నావు, ఎంతగా వేదన పడుతున్నావో, ఎంతగా ఈ 2020 సంవత్సరంలో దేవుడు నీ ద్వారా నా ద్వారా ఎంతగా ఆరాధన ఉండాలని, ఎంతగా ఆయన సత్యంలో నడవాలని, ఆయన యొక్క క్రమంలో నడవాలని, ఆయన బిడ్డగా నేను ఒక గొప్ప స్థితిలో నా పిల్లలు ఉండాలని ఆయన ఎంతగా ఇష్టపడ్డాడో ఆ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చలేకపోయావు. నేను నెరవేర్చలేకపోయాను. దేవా మాకు 2020 సంవత్సరంలో కూడా మాతో రాండి ఆయన అంటే ఎలా వస్తాడు? నీ కనుదృష్టి మా మీద ఉంచును ఆయన అంటే ఎలా ఉంచుతాడు? ఎవరు బిడ్డ ఈ దినానైనా, ఈ నూతన సంవత్సరములైనా, ఈ దినమునైనా మనం ఏదో అయ్యా వేల జనం మంది అలా కావాలని కాదు, ఒక్క సమరయశ్రీకి సువార్త ప్రకటించబడినాక ఆ సమరయశ్రీ దేవుడిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించి అనేకులను దేవుడు నడిపించినట్టుగా ఒక్కరికైనా సువార్త ప్రకటించబడుతుంది. దేవునికి మహిమ కలుగుతుందా? హల్లెలూయా. దేవుని సాక్ష్యము ప్రకటించబడుతుంది. యోచనకరం మన జీవితాలలో ఇప్పటికైనా ఒకసారి తేదీ శనివారానికి గుడికి వచ్చే సమయాన్ని కూడా వెళ్ళకపోతున్నావే. వస్తున్నామా శనివారమైనా ఆయన సన్నిధానం గడుపుతున్నామా? అదే రోగం వచ్చినప్పుడు శనివారం ఆగుతావా? ఆగవే. శోధన వచ్చిందా? ఆగవే. పరిగెత్తుకుంటూ వస్తావు. శోధన వచ్చినప్పుడైనా, కష్టం వచ్చినప్పుడైనా, లేపు వచ్చినప్పుడైనా, లేకుంటే పరిస్థితులు బాగలేనప్పుడైనా దేవుడు మాత్రం కనబడేది, దేవుడి యొక్క సామర్థ్యం కనబడేది. ఒక్కసారి ఆలోచన చేసి దేవా ఏలాంటి పరిస్థితులైనా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కను దృష్టి మాతో ఉంచునాయనా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందుకని వారు తమ్మును తాము తగ్గించుకున్నవారే. ఎన్నగా తగ్గించుకున్నవారే. దేవుడు మాటలకు లోబడిన వారు. దేవుడు మాట్లాడాడా? మోసం మాట్లాడాడు. బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరు మాట్లాడారు ప్రజలతో? మోసే. మోసేతో ఎవరు మాట్లాడారు? అంటే చాలా మంది ఏమంటారంటే దేవుడు మాకు మాట్లాడితే దేవుడు తన దాసులతో మాట్లాడతారంటే చక్కపరచుకోకుండా మోసే చెప్తే మాకు దేవుడు చెప్పాలి అన్నారా? వాళ్ళు అన్నారు. మోసే చెప్పిన మాటలు దేవుడు మాటలు కనుక వెంటనే లోబడ్డారు కనుక దేవుడు వారిని పరిశుద్ధపరుస్తూ అనిపించాడు. దేవునికి మహిమ కలుగుతుందా? 2020 సంవత్సరంలో ఒక మనిషి జీవితం ఇంకా అనేక బాగా దేవుడు గుర్తు చేస్తున్నాడు. కానీ మీ టైం లేదు, నా టైం లేదు, మీకు కదా. ఒక అర్ధగంట సేపు ఎక్కువ చెప్పైనా మన ఆగదు అన్నది కదా. ఒక మాట ఉదాహరణ చెప్పి ముగిస్తున్నాను. దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ఆయన చూడగలుగుతాడు. నిజంగా ఒక దినాన్ని చెప్పిన నేను యేసును చూడాలన్నటువంటి మనసు ఉంటే యేసయ్యనే ఆయన చూసి అన్నప్పుడు దేవుని స్తోత్రం చెప్తున్నాడు. ఎవరు కను దృష్టి పడింది? ఎక్కయ్యమైన యేసయ్య కను దృష్టి పడింది.
ఎప్పుడైతే యేసయ్య కనుదృష్టి ఆయన మీద పడినదో వెంటనే ఏమవుతున్నాడంటే దేవునికి సంపూర్ణంగా లోబడిన వాడు. దేవునికి మహిమ కలుగుగాక. జక్కయ్య మీద ఎవరు కనుదృష్టి పడింది? దేవుని కనుదృష్టి ఎప్పుడైతే జక్కయ్య మీద పడెనో వెంటనే జక్కయ్య జీవితము మనసు కూడా మారిపోయేను. దేవునికి మహిమ కలుగుగాక. మాటను బట్టి నేను చెప్పేది మన మాట ఏంటంటే, యేసయ్య కనుదృష్టి మన మీద పడితే మన మనసు దేవునికి ఎందుకు విధేయుగా కాదు? ఎందుకు లోపడు? జక్కయ్య త్వరగా దిగిరా. ఏందన్నాడు? నేను నీ ఇంటిని బస చేయవలసి వచ్చిందయ్యా. నీ హృదయంలో నేను నివసించాలని కోరుకుంటున్నా అన్నప్పుడు దేవుని స్తోత్రం తెలుసా? అంటే జక్కయ్య అంటే ఈ మాట మనం గమనించాల్సింది అంటే యేసయ్య కనుదృష్టి మన మీద ఉన్నట్లయితే మనము వెంటనే మన మనసును, మన ప్రవర్తనను, మన జీవితాన్ని దేవునికి అనుకూలముగా మారిపోను అన్నప్పుడు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంటే దేవుడి యొక్క కనుదృష్టి మీద పడితే, నా మీద పడితే అలాంటి ఆత్మీయకరమైనటువంటి మనసు వచ్చేస్తుంది, లోపడేటువంటి మనసు వస్తుంది. మార్గం మార్చుకుంటాం, ప్రవర్తన మార్చుకుంటాం, జీవితాన్ని కూడా మార్చుకుంటాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు నువ్వు రాసిచ్చినావు నాయన, సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నా కనుదృష్టి మీ మీద రేయింబగలు ఉంచుతానని నువ్వు చెప్పినావు కదా నాయన. అంటే ఉంచునాయన నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవునికి ఆయన చూసే విధముగా ఆయన కనుదృష్టి మన మీద పడుగాకున మనం ఆశ కలిగి చెప్పవలే. లేకుంటే సొలొమోను కూడా చెప్పినట్లుగా ఎవరైతే ఆయన సన్నిధానానికి రాగలుగుతారో, ఆయన సన్నిధానంలో క్రమంగా నడవగలుగుతారో వారి మీదనే ఆయన కనుదృష్టి అందరి కూడా తెలుసుకోవడం చేద్దాం. అందరి మీద ఉండదు సుమా, అందరి మీద ఉండదు. అందరికి అలాంటి మనస్సు మార్పు అనేది అంటే ఇంకా నువ్వు ఎలా ఉంటామంటే లోపల వారిగా ఉంటాం అంతే. మనం ఆయన మార్గంలో రాడాలంటే ఇంకా మనం ఏంటి ఆయన లోపడం లేదు. ఎవరి మీద ఆశ లేదు? యేసయ్య మీద ఆశ లేదు. ఏ దాని మీద ఆశ అంటే లోకం మీద ఆశ, బంధువుల మీద ఆశ, రక్త సంబంధాల మీద ఆశ, స్నేహితుల మీద ఆశ, డబ్బు మీద ఆశ, కలిగినటువంటి ఆస్తి మీద ఆశ. వీటి మీద ఆశ కలిగి ఉంటే ఆయన కనుదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది? ఈ 2020 సంవత్సరంలో దేవా నిజంగా ఈ నాడు నువ్వు మాట్లాడినటువంటి రీతిగా నాయన నీ కనుదృష్టి ఈ సంవత్సరాలు వరకు సంవత్సరాంతం వరకు ఉంటేనే కదా నాయన. ఒకవేళ ఈ సంవత్సరంలో ఒకవేళ నువ్వు వస్తే నేను పరిశుద్ధపరచబడి నీ రాజ్యం నుంచి దేవునికి మహిమ కలుగుగాక. వెంటనే తన మనసు మాట్లాడుతున్నాడే, ఏది పొందుతున్నాడు తీసుకున్నాడు. అయ్యా ఇదిగో నేను అన్నయ్య ఈ ఉండే పిల్లలు చూసుకుంటే ఆయనకి 400 చెల్లిస్తా, అయిపోయింది 400 చెల్లించాడు. అయ్యా నా ఆస్తులో సగభాగం బీదలకి ఇచ్చేస్తా. ఏంటన్నాడు? సగభాగం బీదలకి ఇచ్చా, ఉన్న సగములో ఆయనకు అన్యాయంగా తీసుకున్నది 400 ఇచ్చేది. ఏముంది ఆయన కాడ? ఏమి లేదు. అంటే దేవుడు కోరుకున్నది మన మిచ్చుటలో ఏ మాత్రము కూడా దాచుకున్నక ఇచ్చిన వాడు జక్కయ్య. దేవునికి మహిమ కలుగుగాక. ఇది మనం ఎలా ఉంటామంటే మనం అన్ని బాగుంటారా, కానీ దేవునికి మాత్రం ఏమి దేవునికి ఏమి అంత వేసి బిరువాలేసి తాళేసుకోవాలి. లేకుంటే ఆస్తులు సంపాదించుకోవాలి, లేకుంటే మరొకటి సంపాదించుకోవాలి, మరొకటి ఎత్తుకు పెట్టాలి. నేను అంటాను ఉదాహరణ చెప్తున్నాను. ఒకవేళ డబ్బంతా సమకూర్చుకున్నాను, ఒకవేళ ఉన్నట్టుగా తెలుగు వచ్చిందనుకో ఏం చెప్పాయా? లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఈ తెలుగు
వార్తలు నేనంటే మీరు చూస్తారా వార్తలు? ఎమ్మెల్సీ అభిప్రాయం చాలా రావడం జరిగింది. ఏదాంతో కోర్టులు వస్తాయి. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటారు మనకి. ఏంటంటే సందర్భాన్ని కూడా చెప్తున్నా అంతే. ఏదో వాళ్ళు విమర్శించడానికి అది చెప్పే మాట ఏంటంటే దేవుడి పిల్లలు ఒకవేళ మనం అలాగే ఉంటే ఒకవేళ తెగులు వచ్చిందనుకోండి, ఎత్తి పెట్టిన డబ్బంతా యాడిపోయా, నీ ఆస్తంతా యాడిపోయా, నువ్వు చేసేదంతా యాడిపోయా. కొద్దిగా ఆత్మీయంగా ఆలోచించాలి. ఆత్మీయంగా దేవుడికి లోబడేటువంటి జీవితాన్ని మనం నేర్చుకోవాల్సిన వారు. జక్కయ్య తీస్తే యేసయ్య ఏం చేశాడంటే తన రాజ్యాన్ని అతనికి ఇచ్చేశాడు. దేవుడికి మహిమ కలుగుగా. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే కనుక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అన్నప్పుడు ఆయనకు ఆస్తి వచ్చేసింది, పరలోకంలో ఆయనకి ఇల్లు వచ్చేసింది, పరలోకంలో యేసయ్య సింహాసనంలో కూర్చునేటువంటి భాగ్యం వచ్చేసింది, ఆయన పరలోకంలో దేవుని ఆరాధించేటువంటి భాగ్యం వచ్చేసింది, దేవుడిని మహిమపరిచేటువంటి భాగ్యం వచ్చింది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కనను పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల కనను గొప్ప స్థితిని దేవుడు జక్కయ్యకు అనుగ్రహించెను. అన్నప్పుడు దేవుని స్తోత్రం చెల్లిద్దామా? తెలుసా, తన హృదయంలో దేవుడి చిత్తము నెరవేర్చబడాలని ఇష్టపడేవాడు. ఇష్టపడిన వాడు దేవుడంటే వినాన్ని నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నా, నన్ను పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏ దానిలో సంవత్సరాల వరకు దేవా నీ మంత్రం నేను ఉన్నా, నీ పరిచయం ఎలా ఉన్నా, దేవా నా కుటుంబం ఎలా ఉన్నా, నా పిల్లల ఎలా ఉన్నా, నా పనులలో నేను ఎలా ఉన్నా, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా చదువులలో, నా సమస్తలో నేను ఎలా ఉన్నానయ్యా. దీని అన్నిటిలో కూడా నేను తిరుగుతున్నా, వస్తూ ఉన్నా, వెళ్తూ ఉన్నా, ఏం చేసినా నా హృదయం నీకు పరిశుద్ధముగా ఉన్నదా లేదా? నీ కనుదృష్టి ఉండేటువంటి రీతిగా నా హృదయం కనబడుతున్నదా నాయన? నా హృదయం అనేటువంటి ఆలయము నీకు ఇష్టకరమైన పరిస్థితిలో ఉన్నదా? నీ మందిరమునకు వచ్చి నీ సన్నిధానంలో కనబడితే ఈ హృదయం అనేటువంటి ఆలయం మీద కూడా నీ కనుదృష్టి ఉంచుతావు కదా నాయన. మరి సంవత్సరానికి 360 రోజులుగా ఉంటే ఎన్ని 56 వారాలా? ఎన్ని 56 52 నేను సరువు వదిలిపెట్టి గోకాలు 52 వారాలలో కూడా ఎన్ని వారాలు దేవుని మందిరానికి ఇవ్వబడతారు. ఒకసారి దేవుని ఆలయాన్ని ఎంత పాటు చేస్తున్నాం. దేవుడు కోరుకున్నది దేవుడు నీకు మేలు చేయాలి. ఆ మందిరానికి 52 వారాలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను స్వస్థపరిచే, మీ బాల్యం ఉంటే స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు, కరువు ఉంటే కరువు నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడు, బాధ ఉంటే బాధను ముక్తి చేయాలనుకుంటున్నాడు. ఇన్ని విధాలుగా సాయం చేసి ఆయన అనుదృష్టి ఆయన మనసు నుంచి నేను మేలు చేసి పరిశుద్ధపరిచి ఆయన యొక్క ఆలయముగా ఆయన యొక్క భద్రముగా అనుకొని వదినాన్ని ఆయన రాజ్యంలో ఉంచుకోవాలని ఆయన ఇష్టపడుతుంటే నాకు వద్దు అన్నట్టుంది మన పరిస్థితి. నన్ను పరిశుద్ధపరచాలనైనా, నాకు మేలు చేయాలనైనా అందుకని 6 వారం కూడా ఇంటికాడు ఉంటాడు ఆయన అనుకుంటున్నాను. ఇదేనా మన ఆత్మీయత? ఇదేనా మన జీవితంలో దేవుడు కోరుకోవాలి? దేవుడు మోషేలు అన్నట్టుగా ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తమునకు వారు కల్పించుకున్నవారే మోషే భక్తులు కూడా దేవుని యొక్క సంఘాలను దేవా ఈ విధమైనటువంటి స్థితిలో నాయనంటే ఇవ్వనైనా మీతో కూడా వస్తారు. దేవునికి మహిమ కలుగుతుందా? మీతో కూడా అని దేవుడు మోషేను వదిలిపెట్టిన దేవుడు తన భక్తులను వారు జీవించిన కాలంలో కూడా దేవుడు రేయి బదులు కూడా దేవుడు వారిని కాచి కాపాడి భద్రపరిచి పోషించి సంరక్షించి ఆయన పక్షముగా నడిపించినటువంటి గొప్ప దేవాలయుడే. ఇది 2021 సంవత్సరం అంతకాలం గొప్పగా దేవుడు మనం నడిపించరుగా. నడిపించాలి మనం పరిశుద్ధపరచేటువంటి గొప్ప ఆత్మీయులు ఆయన మనతో రాకపోతే మనం పరిశుద్ధపరచబడలేదు.
ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడకపోతే మన పరిశుద్ధపరచబడలేము కదా. ప్రతి దినాన్ని ఇన్ని సంవత్సరాలు మనం అనుకుంటున్నాం కదా, ఎప్పుడు అంటే 2019 సంవత్సరంలో 2022 అయినా ఇలా నడుచు చాలా నడుచు ఇట్ట నడుచు అట్ట నడుచు ఇది 20 కూడా దాటి ఇప్పుడు 20 కన్నా మాట్లాడలేదు. దేవుని ఆలయముగా, దేవుడు పరిశుద్ధపరిచేటువంటి ఆలయముగా మన హృదయాలు, మన కుటుంబాలు, మన పిల్లలు, మన సంఘము కూడా ఆ విధముగా ఆత్మీయంగా నడిపించబడుతుందా. ఇప్పుడు మాట్లాడలేదు, నేను ఎందుకయ్యా మందిరానికి వచ్చిన వారింటికే నేను వస్తానని ఎందుకు చెప్తానా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు వాక్యం అంతా అయిన తర్వాత అర్థమైందా? ఏమర్థమైంది? ఇప్పుడు మందిరానికి రావాలని, ఎందుకు రావాలని చెప్పినా? మీరు మందిరానికి రాకుంటే నేను రాను అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? మన దేవుడు కోరుకున్నదే నేను చెప్తాను. మన దేవుడు కోరుకున్నది ఏంటంటే, నువ్వు అలా వస్తే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఒక దినాన ఆయన రాజ్యంలో ఉంచుతాడు. నీవు తిరుగుబాటు చేస్తుంటే నేను చేయం చేయగలను. ఫస్ట్ నడిపించడానికి ఇష్టపడతాను, కొద్ది కాపు వచ్చానంటే చక్కగా ఎత్తుకుంటాను, ఇంకా కొద్ది కంటే భుజాలకు వేసుకుంటాం, నెత్తికి ఎక్కుతానంటే ఆడెక్కించుకుంటాం. నేనే ఈ 2020 సంవత్సరంలో మన కొద్ది మందిగా ఉన్న ఆత్మీయతలో గొప్పవారిగా నడిపించాలి. దేవునికి మహిమ కలుగుతుందా? అయ్య ఇంటికి రాకపోయినా మందిరంలో కనబడే ఆత్మీయత రావాలి. అలాంటి ఆత్మీయత కలిగి రాగలిగితే నిజంగా మన జీవితం పరిశుద్ధపరచబడి. కొంతమంది అంటారు, అయ్యొచ్చి పిలిచేరా, రేపు పొద్దున ఏసై వచ్చి పిలిచేనే వచ్చాము, మా ఇంటికాడికి వచ్చి పిలిచేనే మేము వచ్చాము, అప్పుడుదాకా రామనేట్టు ఎవరైనా ఉంటారా? ఏసై వచ్చాడు, ఆయన ఏడవ ఎవరు ఆయన మాట వింటారో వాళ్ళకి ఆ స్వరం వినబడుతుంది, ఆయన దావట్టి వెళ్ళిపోతాడు. మళ్ళా బుద్ధి లేని కలిగిన వాళ్ళు అయ్యా అయ్యా నాయన నాయనంటే మీరెవరో అక్రమము చేయి వాళ్ళారా, మీరెవరో మీరు ఎట్లాంటి తెలిసిన స్వస్థత పొందుకునేటోళ్ళు, రోగాలు బాగు చేసుకునేటోళ్ళు, సమస్యలను విడిపించడానికి, లేకుంటే మీకు ఉద్యోగాలు వచ్చేదానికి, మీకు వ్యాపారాలు బాగా జరిగేదానికి, మీ పొలాలు బాగా పండేదానికి, లేకుంటే మీ చేతి పనులు బాగా ఉండేది, దీని పట్ల ఆయన నేను కోరుకున్నట్లుగా నేను కోరుకునేటువంటి పరిశుద్ధత కావాలన్న వారు మాత్రమే నా రాజ్యం. దేవునికి మహిమ కలుగుతుందా? ఎందుకు మందిరానికి వస్తున్నావు? జీవితం మారడానికి రా, ప్రవర్తన మారడానికి రా. ఒక దినాన యేసయ్య కోరుకున్నట్లుగా మన జీవితాలు పరిశుద్ధపరచబడుట కొరకై ఆయన సన్నిధానానికి రావాలి. దేవునికి మహిమ కలుగుతుందా? దేవుడు ఈ సంవత్సర ప్రారంభం నుండి కూడా అంతం వరకు కూడా ఆయన రాకడ పర్యంత వరకు కూడా అలాంటి ఆత్మీయ పిల్లలుగా, కుటుంబంగా, సంఘముగా దేవుడు మనము అనుకుంటాం. సంఘాన్ని సంఘంగా నన్ను సంఘాత్మ పిల్లలను కలిగినటువంటి సమస్తమును కూడా ఆ విధమైనటువంటి ఉపదేశమును నడిపించి బలపరచి స్థిరపరచునుగాక. పరిశుద్ధమైన నిఘమైనటువంటి యువతమైనటువంటి నామాన్ని స్తోత్రాలు. ఈ 2020 సంవత్సరంలో మనం ప్రవేశపెట్టి ఇప్పుడు దాని సన్నిధానంలో చేరి ఆరాధించి గణపతిని కొనియాడేటువంటి నీ కృపా వాక్యం ధన్యతను మీరు మాకు దయచేసి నడిపించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. దేవాన్ని మాతో సూటిగా మాట్లాడేటువంటి నీ మాటలు బట్టి మీ స్తోత్రాలయ్యా. నీ సన్నిధి మాతో రావాలంటే, నీ కను దృష్టి మా మీద ఉండాలంటే, మేము ఎలాగా జీవించామో, ఏ విధంగా ప్రవర్తించామో నువ్వు మాట్లాడేటువంటి నువ్వు దర్శించి నువ్వు మాట్లాడబట్టే ఎంత ప్రేమతో నువ్వు మాట్లాడుతున్నావు. మా జీవితాలు పరిశుద్ధంగా చేయాలి. మేము
డ్యూటీలకు వెళుతున్నప్పుడు డబ్బులు వస్తాయి, వ్యాపారాలు చేస్తే డబ్బులు వస్తాయి, మా పొలం పనులు చేస్తే డబ్బులు వస్తాయి. నీ మందిరమునకు వస్తే మా హృదయము నీకు ఇష్టంగా సాధారణ మమ్మల్ని ఎంతగా మోసం చేస్తాడు. నీరు నడవనీయనయ్యా, నీ సన్నిధానానికి రానీయనయ్యా, నీకు లోబడనీయనయ్యా. నాయనా వాడు నీకు నాయనా విధేయత కలిగి జీవించడానికి వాడు ఇష్టపడయ్యా. ఇవన్నిటికి పరిగెడుతున్నావు. ఒక దినాలను పరిశుద్ధపరచబడకపోతే నా జీవితాలైనా మీ రాజ్యమును ఎలాగ చేయగలరు? సొలొమోను భక్తులలో మాట్లాడినట్టుగా నా మందిరమునకు వచ్చి వారిని పరిశుద్ధపరుస్తాను, వారి మీద కళ్ళు దృష్టిగా ఉంచుతానయ్యా. నీ మనసును ఎంత కోల్పోతున్నాను. 2020 సంవత్సరంలో ఎంత తిరుగుబాటు చేశామయ్యా, ఎంతగా నీకు లోబడకుండా ఉన్నామయ్యా, ఎంతగా విధేయంగా తిరిగామయ్యా. అన్నిటికీ తిరుగుతున్నాము కానీ సంగగా ఒక దినాన్ని మమ్మల్ని నీ యొక్క చేతులు ఈ 2020 సంవత్సరమైన మాట్లాడారు. ఈ దినం నేను పరిశుద్ధపరచబడాలనైనా నువ్వు పరిశుద్ధుడవు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఇష్టపడ్డాము కదా. నిషిద్ధమైనది లోనికి రాదయ్యా, పరిశుద్ధమైనది లోనికి ప్రవేశించును కనుక కష్టపడ్డామని ఆ దినాలు కష్టపడ్డామా పడమన్నావయ్యా. 7వ దినాన్ని మందిరం వచ్చింది. కారణం నీ వలె మార్చుకోవడానికి, నీ వలె బ్రతకడానికి, నీ వలె తండ్రి చిత్తమును ఏ విధంగా నెరవేర్చామో ఆ విధంగా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మలిచే దేవుడు, క్రమమర్చే దేవుడు, నీకు ఇష్టమైన రీతిలో మలిచే దేవుడు. మా మందిరం ద్వారా ఆనందించే దేవుడు, సంతోషించే దేవుడు, ఆనందించే దేవుడు ఒకదయ్యా, మహిమవంతపడేటువంటి దేవుడు ఒకదయ్యా. నీ ఆ దినాన్ని మేము చేయకపోతే నువ్వు ఎంత బాధపడతావు? అలాంటి జీవితం ఎవరికి వద్దు నాయనా. మా సంతానాల అయ్యా రాని వాడి కూడా వద్దయ్యా. అయ్యా ప్రతి వాడితో మాట్లాడే సమీపంగా చెవులు ఉంటాయి. అయ్యా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు మమ్మల్ని బాగుంచుతున్నారు, ఎవరు మమ్మల్ని పరిశుద్ధపరచగలుగుతారయ్యా? ఏది పెట్టినా పరిశుద్ధపరచబడాలి. ఈ సన్నిధానాన్ని మమ్మల్ని పరిశుద్ధపరచగలుగుతారు. 2020 సంవత్సరం ఈ మందిరం మీద నీ కళ్ళు దృష్టి మనసు వచ్చాయా? ఇక్కడ వచ్చేటువంటి బిడ్డల మీద నీ కళ్ళు దృష్టి మనసు వచ్చాయా? నీకు ఇష్టమైనటువంటి రీతిలో ప్రతి వారిని పరిశుద్ధపరచమని నీ సన్నిధానమును భక్తులుగా ఉంచుదామని పరిశుద్ధపరచమని వేడుకొంటున్నాము నాయనా. ఒకవేళ నీకు ఇష్టం లేని ఒకవేళ నీ సన్నిధానములో మాట్లాడినప్పుడు వెంటనే తీసి వాటిని బయటపడేసే విధంగా నాయనా నీ చిత్తమే మా హృదయంలో దాచుకొని ముందుకు కొనసాగి ఆ ప్రకారంగా జీవించే ఆత్మీయతను దేవా నడిపింపును. 2020 సంవత్సరంలో నువ్వు గొప్పగా దయచేసి ఈ పరిచయం నాయన అయ్యా నీ పరిచయంగా మరచిపోయాయా దేవా. అనేక హృదయాలైనటువంటి మందిరము పరిశుద్ధపరచబడేటువంటి నీ సత్యమైన ఉపదేశము ప్రకటించబడటకు సహాయం చేయండి. ఈ సత్యములకు అనేకులు లోబడేటువంటి మనసు హృదయాలుగా నడిపించుకున్నాయి. నీ బిడ్డలు కూడా అనేకుల విధంగా పరిశుద్ధపరచబడడానికి నీ బిడ్డలు కూడా ప్రయాసపడే మనసును దయచేయనైనా అయ్యా. నీ సేవ కూడా సమయాన్ని కేటాయించి బిడ్డలు కూడా తోడుపడి నాయన అనేకులు నాయన ఈ సంతానానికి నడిపించి వారు పరిశుద్ధపరచబడతారు. వారు కూడా ప్రయాసపడే పని చేసిన వాడి జీతాన్ని పాత్రనైనా చేసిన పనికి తప్పక ఒక దినాన మాకు గొప్ప ప్రతిఫలమును మీరు ఆగ్రహించే దేవుడు.
చేస్తాను ఈ మధ్యాహ్న కాల దీని ఆశీర్వాదం చేత నీ చిత్రం రాబడిన సమయంలో ఇలాగనే నేను కాదు అనేకులు వచ్చి గొప్పగా నిన్ను ఆనందించి కనపరచుకునే భాగ్యం దయచేయండి. అందువల్ల కాబట్టి వారంలో జరిగినటువంటి పరిచయాలన్నింటినీ కూడా వచ్చి మీరు మాత్రం భయపడండి. ప్రత్యేకంగా నేను అక్కడ ప్రార్థన చేస్తున్నాను. మా బావి పడదయ్యా, మసీదు పడదయ్యా, మా పట్టణం పడదయ్యా అయ్యా, ఉన్నటువంటి పరిస్థితులు ఈ బలహీనతలు, అనారోగ్యం దేవా, ఈ తెగులు ఇలాంటి పరిస్థితులు అన్నింటినీ అయినా మేము తప్పించబడాలంటే, మేము బాగు చేయబడాలంటే అయ్యా, మా ప్రాంతము, మా రాష్ట్రము, మా దేశము కూడా నెమ్మది కలుగుతుంది. అయ్యా, మేమందరం కూడా నీ మాటలు ఉండాలి. దేవా, నువ్వు దేవుడు కనుకనండి నీ మాట మేము వినాలి. ఆ విధమైన పరిస్థితుల్లో మిమ్మల్ని కూడా సర్వాగ్యాన్ని దయచేయండి. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా నీ కంచె, నీ కాపురం, భద్రత 2020 సంవత్సరంలో మీరు మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతగా నీకు స్తుతించా, ఎంతగా నీకు కనపరిచిన నీ రుణాన్ని తీర్చలేమయ్యా. 2020 సంవత్సరంలో ఆ విధమైన గొప్ప ఆత్మీయ స్థితిలో ఆరోగ్యవంతులుగాను, బలవంతులుగాను, శక్తివంతులుగాను చేసి నడిపించి పరిచయం అందరూ ఆయన సర్కారాన్ని సగంగా నన్ను దాసులు పిల్లలు కూడా ఆత్మీయతలో ఆయన ఈ విధమైనటువంటి గొప్ప స్థితిలో మీరు నడిపించి అది కావాలి. పిల్లలు మళ్ళీ కాలేజీకి వెళ్తున్నారు కదా, తోడుగా ఉండండి. ఇచ్చినటువంటి వాక్యాన్ని దానితో బట్టి దేవులైన పిల్లలకునైనా మంచి గవర్నమెంట్ ఉద్యోగాల పిల్లలకు దయచేయండి. ఆత్మాంశం పిల్లలకు ఆత్మాంశం దయచేసి బిడ్డలు ఏదైతే కొడుతున్నారో 2020 సంవత్సరంలో ఆయన ఆ బిడ్డలైనా వారి కొడుకులన్నిటి ఆయన వారు విడిపించబడిన వారే వారు మేలు పొంది సంతోషించి ఆనందించి ధనతో మా కొరకు ప్రార్థిస్తున్న పిల్లలు దీవించిన ఆస్వాదించారు. మా ప్రార్థన కోసం ప్రతి బిడ్డలకు అది విధంగా ఆయన పరిచయం లేదు. బుధవారం జరుగుతున్న పరిచయం, వేసవారం జరుగుతున్న పరిచయం, శుక్రవారం ఆదివారం జరుగుతున్న పరిచయం అనేక గ్రామాలు పెట్టుకుని స్వాధీనపరిచి ప్రకటించేటువంటి ధన్యత మా ప్రభువు మహారాష్ట్ర యేసయ్య అతి శ్రేష్ఠ ప్రతిమలా నడుచుకున్న